హాయ్ అండి. ముందుగా అందరికీ శుభోదయం అండి. ఉదయాన్నే ఇలా ఉందండి ఇక్కడ వాతావరణం. 6 కంతా సూర్యుడు వచ్చాడు. సో ఈరోజు మన డైలీ వ్లాగ్లో మనం యాజువల్గా వంటలు అవి ఇవి అన్నీ చేసుకొని షేర్ చేస్తూ ఉంటా కదండి. ఈరోజు అయితే మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి, వెలుగోడు ప్రాజెక్టు గురించి లైట్గా మనం కూడా తెలుసుకుందాము. మనకి ఏ పంటలు పండుతున్నాయి, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ నదుల కలయికలతో మనకు వెలుగోడు నుంచి వాటర్ వస్తుంది నంద్యాల చుట్టుపక్కల. సో మనకు తెలిసినంత వరకు మనం చూసేద్దామండి. ఈరోజైతే మనము వెలుగోడు నుంచి శ్రీశైలం వెళ్తాం కదండి, మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట అది. సో మనం ఈ వీడియోను అంతా టోటల్గా DJI డ్రోన్తో తీసామండి. మనకి ఎందుకంటే క్లియర్గా కవర్ అవుతుందని చెప్పి. సో ఇదంతా మెయిన్ కెనాల్ అండి. అక్కడ నుంచి వెలుగోడు వాటర్ వస్తుంది కదండి, అక్కడ నుంచి మొత్తం పోతిరెడ్డిపాడు వెలుగోడు రిజర్వాయర్కి వెళ్తుందనమాట ఆ కెనాలు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. సో రైట్ టు లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి వరి సాగు, బనానా సాగు జరుగుతుంది. ఇది టోటల్గా మనం నంద్యాలకు వెళ్ళే రోడ్డు అనమాట. ఇది వెలుగోడు అవుట్కట్స్లో ఉన్నటువంటి వాటర్ వచ్చేటువంటి కెనాల్ అనమాట. ఇది అందులోకి వెళ్ళిపోతాయి వాటర్ అంతా. అక్కడ కనిపించేది వెలుగోడు టౌన్ అనమాట. సో ఇక్కడ ఈ కెనాల్లోకి మన మెయిన్ కెనాల్ పోతిరెడ్డిపాడు నుంచి వచ్చేటువంటి వెలుగోడు డ్యామ్ నుంచి రిలీజ్ అయితే వాటరు ఇక్కడ కెనాల్ కనిపిస్తుంది కదండి, వాటర్లో కలుస్తున్నాయి కదా, అదనమాట ఆ వాటరు. ఇవి 3 నదుల నుంచి వస్తాయండి మనకు వాటరు. సో ఇక్కడైతే వాటర్ లేవండి. మనకు పైకి వెళ్ళే కొద్దీ వాటర్ అనేది ఫుల్గా ఉందన్నమాట డ్యామ్లో. సో మనము ఇక్కడ మెయిన్ ఇది పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ అంటారండి వెలుగోడు. సో ఈ పోతిరెడ్డిపాడు వెలుగోడు రిజర్వాయర్లోకి 3 నదుల నుంచి కూడా సమ్మేళనంగా వాటర్ వస్తుందన్నమాట. మెయిన్ వాటర్ను శ్రీశైలం నుంచి మన డ్యామ్ ఉంది కదండి, ఆ డ్యామ్ నుంచి రైట్ కెనాల్ నుంచి మనకు వాటర్ వస్తాయన్నమాట. సో శ్రీశైలం SRMC అనమాట. SRMC అంటాం కదా, ఇది మెయిన్ వెలుగోడు రిజర్వాయర్ అనమాట. ఇది మనకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలండి. ఇక్కడికి చాలామంది వెళ్ళనివ్వరు అనమాట, ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్తారు. సో అప్పుడు రిలీజ్ చేయనప్పుడు తీసాము, మళ్ళీ 1 వీక్ వదులుతాం బాబు రమ్మని చెప్తే అప్పుడు వెళ్ళామన్నమాట. సో డ్రోన్తో మొత్తం వీడియో అంతా కవర్ చేసామన్నమాట. డ్రోన్తోనే చూడండి, మేఘాలు వెళ్తూ ఉన్నాయి, అటు సైడ్ కొద్దిగా వర్షం పడుతూ ఉంది. ఇదంతా వెలుగోడులో ఉన్నటువంటిది అనమాట. చెరువు పెద్దది, చాలా విస్తీర్ణంలో ఉందండి. అసలు చూస్తేనే భయం అనిపిస్తుంది మనకి. ఇది డ్యామ్ దగ్గర అనమాట. సో డ్యామ్ పైన అనమాట ఇది. ఈ డ్యామ్ కూడా చాలా పెద్దగా, చాలా సువిశాలంగా ఉందండి. సో ఈ డ్యామ్లో కూడా మనము మెయిన్ ఏమంటామంటే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ అంటారనమాట. వెలుగోడు ఈ వాటర్లోకి మెయిన్ 3 వస్తాయన్నమాట. 3 రివర్స్ నుంచి వాటర్ వస్తాయి. ఏవేవంటే ఒకటి గాలేరు రివర్, ఒకటి కుందు అండ్ పెన్నా. ఈ 3 నదుల నుంచి వచ్చేటువంటి నీళ్లు దీంట్లో కలుస్తాయి. ఇవన్నీ కలిసి మెయిన్ కెనాల్లోకి వచ్చి వెలుగోడు టౌన్లో ఉన్నటువంటి దాంట్లోకి అన్నీ ఒక చోటికి వచ్చేస్తాయి అన్నమాట వాటరు. సో ఈ మూడిటి మిశ్రమంగా కలిపే దాన్నే ఏ ప్రాజెక్ట్ అంటారంటే తెలుగంగా ప్రాజెక్ట్ అంటారనమాట. ఎందుకంటే కుందు, పెన్నా, అలాగే వెలుగోడు రిజర్వాయర్ దాంట్లోకి ఈ వాటర్ అన్నీ వచ్చేస్తాయి. గాలేరు, కుందు, పెన్నా, ఈ 3 నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా వెలుగోడు దాంట్లోకి వచ్చేసి అక్కడి నుంచి మనకు నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, తాలూకాలు అన్నింటికి, వరికి, బనానాకు, అన్ని పంటలకు ఇవే అనమాట. అలాగే మెయిన్ కూడా ఏంటంటే ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది, ఇది టోటల్గా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తాయన్నమాట. శ్రీశైలం డ్యామ్ నుంచి పోతిరెడ్డిపాడుకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వాటర్ వస్తాయి. అంటే పోతిరెడ్డిపాడు నుంచి మనకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి వస్తాయన్నమాట. వెలుగోడు రిజర్వాయర్లో స్టోరేజ్ ఎంత అంటే మనకు కెపాసిటీ 16.95 TMC అనమాట. ఫీట్స్ 265 మీటర్స్ MSL ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మెయిన్ కెనాలు శ్రీశైలం రైట్ కెనాల్ అనమాట. శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి SRMC అంటాం కదండి మనం, వాటర్ సప్లైస్ అనమాట. SRMC అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటండి,
రామారావు గారి టైంలోనే చెన్నైకి మనకు ఇక్కడ నుంచి వెలుగోడు నుంచి కెనాల్ వేశారనమాట డ్రింకింగ్ వాటర్ పర్పస్. సో ఇవి డ్రింకింగ్ వాటర్ పర్పస్ వెళ్తాయి. ఎక్కడి నుంచి మనకు మెయిన్ వచ్చేది శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఈ వాటర్ వస్తుంది అనమాట. సో కేసీ కెనాల్ వాటర్ కూడా ఎక్కడికి ఎంతవరకు వస్తుందంటే గాలేరు అండ్ నగరి కెనాల్ ఉంది కదండి, అక్కడి నుంచి కృష్ణా రివర్ నుంచి కూడా ఫ్లడ్ వాటర్ అండ్ పెన్నా రివర్ వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కడ చేస్తారంటే సోమశీలలో కండలేరు. ఇది ఎక్కడ ఉందంటే నెల్లూరు డిస్టిక్లో ఉందండి. అక్కడ స్టోరేజ్ చేస్తారనమాట. అక్కడి నుంచి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ వెళ్తుంది. అంటే మనకి ఇదంతా మన శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్తో మనకు పంట పొలాలకు వినియోగించుకుంటున్నాము. సేమ్ టైం చెన్నైలో వాళ్ళకి కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కింద వాడుతున్నారనమాట. ఎస్ఆర్ఎంసి అంటారు టోటల్గా దీన్ని. సో చెన్నై సిటీకి వాటర్ సప్లైకి మనకు పంట పొలాలకు కనెక్షన్ అనమాట. ఇది పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ వెలుగోడు అనేది మెయిన్ నెల్లూరు డిస్టిక్లో లాస్ట్ స్టేజ్ అనమాట. అది సోమశీల అనేది. ద మ్యాక్సిమం ఫ్లో కెపాసిటీ ఆఫ్ ద కెనాల్ ఎంత అంటే 44,000 క్యూసెక్ల ఫుల్ సప్లై లెవెల్ ఆఫ్ ద కెపాసిటీ సోమశీల. సో 267.92 మీటర్లు ఉంటుందండి. అడుగులకు వచ్చేసరికి 879 ఫీట్లు అనమాట. సో ఇది స్టిల్ దీని లెవెల్ ఎస్ఆర్ఎంసి స్ట్రాంగ్ అనమాట ఇది. సో దీనికి వచ్చేది మన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి అనమాట. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎన్ని అడుగులు అంటే 848 ఫీట్లు అనమాట. సో మీటర్స్కి వచ్చేసరికి 258 మీటర్లు ఎంఎస్ఎల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఈ వాటర్ అనేది నంద్యాల చుట్టుపక్కల పంట పొలాలతో పాటి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ వరకు ఈ మెయిన్ కెనాల్లోకే వస్తాయి. ఈ మెయిన్ కెనాల్లోకి కూడా టోటల్గా శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేస్తారనమాట. సో ఇంత ప్రాసెస్ ఉందండి. సో మనం కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది కదండి. అందుకోసమని నేను కొంచెం డీప్గా వెళ్ళాను, ఏమనుకోవద్దండి. అలాగే మన నంద్యాల వచ్చేసరికి బనానా కదండి. బనానా ఎంత అంటే ఇంకా అంత పండిస్తారనమాట. టోటల్ మన ఇండియాకి వచ్చేసరికి మహారాష్ట్ర నెంబర్ 1 ప్లేస్ ఉందండి. సంవత్సరానికి వచ్చేసరికి 3,924.1 టన్స్ చేస్తారంట దిగుమతి. సో అలాగే సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి ఏమైందంటే తమిళనాడుకు వచ్చిందండి. తమిళనాడులో కూడా బనానా బాగా చేస్తారనమాట. సో హయ్యెస్ట్ ప్రొడ్యూషన్స్ అంటే మహారాష్ట్రనే 65.70 మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేస్తుందన్నమాట. సో నేషనల్ యావరేజెస్ ఆఫ్ 30.5 పౌండ్స్. సో అలాగే మనకు మన నంద్యాల చుట్టుపక్కల వచ్చేసరికి వరి కూడా చాలా బాగా చేస్తారండి. ఎందుకంటే మనకు ఎస్ఆర్బీసీ పుణ్యమా అని వాటర్ పుష్కలంగా ఉంటుంది, బావులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఇదే కాలువలకు వస్తూ ఉంటాయి రామారావు గారి పుణ్యమా అని. సో వరి కూడా సుమారుగా నంద్యాల చుట్టుపక్కల మాత్రమే 22.11 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. సో ఈ కాలువల నుంచేనేమి, చెరువుల నుంచేనేమి, బావుల నుంచేనేమి మొత్తానికైతే బాగానే సాగు చేస్తున్నారండి. సుమారుగా 68.64 లక్షల టన్నుల ఉత్పత్తిని కూడా ఇస్తున్నారండి యాజ్ ఇట్ ఈజ్. సో అలాగే వర్షాల వల్ల నష్టాలు జరుగుతున్నాయండి. సో అలాగే అవన్నీ చూసుకోవడానికి కూడా నంద్యాలలో చుట్టుపక్కల 4,000 మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు కూడా ఉన్నారు రైతులకు హెల్ప్ చేయడానికి. అవి కూడా బనగానపల్లిలో కృషి విజ్ఞాన నికేతన్ ఉంది కదండి, వాళ్ళ హెల్ప్ లైన్స్ తీసుకొని మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు. సిబ్బంది కూడా ఉన్నారు, డోంట్ వరీ, అన్నీ చేసుకోవచ్చు అనమాట. మనకైతే ఈ కెనాల్ నుంచి కూడా చాలా మటుకు కోవెలకుంట, వెలుగోడు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోవెలకుంట్ల, దొర్నిపాడు టోటల్ ఎస్ఆర్బీసీ నుంచి 1.90 లక్షల ఎకరాలలో నంద్యాలలో సాగుబడి అవుతుంది అనమాట. మెయిన్ ఈ కెనాలే అనమాట, పోతిరెడ్డిపాడు వెలుగోడు రిజర్వాయరు. సో దీని నుంచి మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మన నుంచి చెన్నై వాళ్ళకు కూడా త్రాగునీటికి ఉపయోగపడుతుందండి. సో మనం తెలుసుకోవడం తప్పులేదు. సో అలాగే కేసీ కెనాల్ ఇరిగేషన్ నుంచి కూడా 1.20 lakhs ఎకరేస్ ఆఫ్ నందికోట్కూరు, సో పగిడ్యాల, జూపాడు బంగ్లా, పాములపాడు, వెలుగోడు,
గడివేముల, మహానంది, నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు, సిరివెల్ల, రుద్రవరం, ఆర్లగడ్డ, చాగలమర్రి ఇవి కూడా నెంబర్ 1గా పండుతున్నాయన్నమాట దాని కింద ఇన్ని వేల ఎకరాల్లో. బనానా కూడా సేమ్ టు సేమ్ 120 కంట్రీస్లో టాప్ 1లో మినిమం బ్రెజిల్ ఉంటే మనది కూడా ఇండియా మంచి ప్లేస్లో ఉందండి. సో ఇండోనేషియాలో కూడా, ఫిలిప్పీన్స్, చైనా, మెక్సికోలో కూడా బనానా చాలా బాగా పండిస్తున్నారు. సో ఫస్ట్ ప్రొడక్షన్స్ అండ్ బనానా అనమాట. సో మన భారతీయులకు ఫస్టే బనానా భోజనం చేసిన తర్వాత తినడం అలవాటు కదండి. సో అందుకు బాగానే బనానా సాగు జరుగుతూ ఉందండి. చాలా మంచిగా పండిస్తున్నారు. సో అలాగే మనకి వెలుగోడు ప్రాజెక్టుకి వచ్చేసరికి కూడా కెనాల్ నుంచి, కేసీ కెనాల్ నుంచి, ఇరిగేషన్ నుంచి కూడా 1.20 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారనమాట వరి అనేది. ఇది టోటల్గా మనం ఏమంటామంటే దీన్ని తెలుగు గంగా ప్రాజెక్ట్ అంటారనమాట. ఇరిగేషన్ వాటర్ టు ద పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ యూజ్ఫుల్. దీనికి సంబంధించిన లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి ఒకసారి. ఇదంతా చూడండి డ్రోన్తోనే తీసాం మనం వీడియో అంతా. ఇదంతా ఎస్ఆర్బిసి కాలువ అనమాట. సో వెలుగోడు రిజర్వాయర్ నుంచి మనకు వాటర్ అనేది ఈ కెనాల్ నుంచి, నంద్యాల మీద నుంచి ఇలా వెళ్ళిపోతుందన్నమాట. నెల్లూరు డిస్టిక్లోకి సోమశీల ప్రాజెక్టు వరకు ఈ ప్రాజెక్టు వెళ్తుందన్నమాట. అక్కడి నుంచి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ కింద వెళ్తాయన్నమాట. ఇదంతా వరి సాగు చూడండి, వరి ప్లస్ బనానా అనమాట. డ్రోన్తో అయితే ఇంత క్లియర్గా తీయగలిగామండి మనము. నంద్యాల చుట్టుపక్కల ఇంత విస్తీర్ణంలో సాగు జరుగుతుందన్నమాట. డ్యాంలో నుంచి వాటర్ చూడండి ఎలా వస్తుందో. 2 గేట్లు తెరిచారండి. 2 గేట్లకే ఇంత వాటర్ ఫ్లో అవుతుందంటే ఇంకా 5 గేట్లు తెరిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇంకా ఇక్కడ కొద్దిమంది పిల్లలు వచ్చారు చూడడానికి. మనం ఇక్కడ డ్రోన్ దించుతుంటే అబ్బాయి వస్తున్నాడు అనమాట దగ్గరికి. కానీ డ్రోన్ నుంచి చాలా యూజెస్ ఉన్నాయండి. మనం పర్మిషన్ తీసుకొని మంచి వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. సో కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్లో కాకుండా కొంచెం తీసుకొని మనం ఇలాంటివి తీయాలనుకుంటే చాలా బాగా తీయొచ్చు. చూడండి ఎంత క్లియర్గా క్లారిటీగా వచ్చిందో. డ్రోన్స్లో కూడా తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఉన్నాయి. మనం మంచి కాస్ట్ 1,70,000, 1,50,000 పెట్టామంటే ఇలా మంచి క్లారిటీతో వస్తాయన్నమాట వీడియోస్ అనేటివి. సో టోటల్గా మనకి వెలుగోడు ప్రాజెక్ట్ బ్రోతిరెడ్డిపాడు అనేది ఇదనమాట. నాకు తెలిసినంత మటుకు వివరాలు ఇచ్చానమాట. నేను తెలుసుకోవాలనుకొని మీకు తెలియజేశాను. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. స్కిప్ అయితే చేయొద్దండి. ఎందుకంటే చూడండి తెలుసుకుందాం మన చుట్టుపక్కల కూడా మనం ఎంత పండిస్తున్నాము, ఎంత పైకి ఎగుమతి అవుతుంది, దిగుమతి అవుతుంది, ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది. సో అందుకోసం ఈ వీడియో చేశానన్నమాట నా బ్లాగ్స్లో. టోటల్గా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వచ్చేటువంటి వాటర్ అనమాట ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.